సో ముఖ్యంగా మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సరే వాటర్కి అయితే మనం ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుద్ది. తర్వాత సాయిల్కి చేయడమే జరుగుద్ది. ఫస్ట్ ఈ రెండింటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అవసరమైతే బాగా ఇబ్బందిగా ఉంటే మేతల్లో నుంచి చేప కడుపులోకి ఇవ్వడం అయితే జరుగుద్ది. సో ఈ 3 స్టెప్స్ అయితే ఉండడం అయితే జరుగుద్ది అనమాట చేపకి వచ్చేసరికి. ముఖ్యంగా ఈ మూడిట్లో వచ్చేసరికి ఏంటంటే పేను కానీ రెడ్ డిసీజ్ కానీ ఉంటే దానికి మనం చేపకి నీళ్ళల్లో మనం ట్రీట్మెంట్ అయితే చేస్తాం. సో అన్న ఇప్పుడు పెయిన్ వచ్చిందన్న ఏ మందు కొట్టాలి, అలాగే శంకుజాలకు వచ్చింది ఏ మందు కొట్టాలి, శంకుపోత వచ్చింది ఏ మందు కొట్టాలి అని నన్ను అడిగినట్టయితే అవి పర్సనల్గా అయితే మీకు మెసేజ్ చేయడం అయితే జరుగుద్ది. అది కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు వాట్సాప్లో పర్సనల్గా చెప్పడం అయితే జరుగుద్ది. ఇందుకే నేను ఆన్లైన్లో చెప్పట్లేదంటే ఒకవేళ పలానా ముందు కొట్టండి అని నేను చెప్తే అది ప్రమోట్ చేసినట్టు అవుద్ది. సో అర్థమైందా సార్? పలానా ముందును మీరు కొడితే దాన్ని ప్రమోట్ చేసినట్టు అవుద్ది. అందుకేనండి మీరు వాట్సాప్లో చెప్తే కామెంట్ చేస్తే నేను మీకు మెసేజ్ అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుద్ది కంపల్సరీగా. అర్థమైందా సార్? సో ఇది ఈ డిసీజులు అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుద్ది. ఈ డిసీజుల్ని నివారణ అయితే ఒకటే, కంపల్సరీగా ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే తెల్ల చేపకి కడుపులో సీము కూడా పడద్దండి. సో అది ఆ వీడియో మన దగ్గర లేదు, పక్కన మీకు చూపిద్దామంటే పేగులో సీమ్ పడద్ది. దానికప్పుడు మనం కడుపులోకి మేత ఇవ్వాలి. అర్థమైందా సార్? కొన్ని మెడిసిన్స్ కడుపులోకి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని వాటర్ మీద ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని నేల మీద ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా సార్? ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ప్రధాన కారణంగా మనం ఇచ్చే ప్రతి మెడిసిన్ వాటర్కి అయితే మనం అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే వాటర్ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయో అప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ అనేది త్వరగా రావు. ప్రధాన కారణం అర్థమైందండి. సో ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఈ గట్టు ఉంది చూడండి, ఈ గట్టు అంచులు కొంచెం నీట్గా అయితే ఉండాలి. వచ్చిందల్లా ఈ గట్టు అంచుకు వచ్చి మనం ముందు కొట్టిన వెంటనే ఈ గట్టు మీదకి ఎక్కేస్తుంది. ఆ ముందు పవర్ అయిపోగానే చేలోకి వెళ్ళిపోద్ది. సో ఈ గట్టు ఎప్పుడు మనం నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అన్నిసార్లు అవ్వాలంటే అవ్వదు. సో కమర్షియల్ హాస్పిటల్లో చేసేటప్పుడు అయితే అవ్వదు. నాన్ కమర్షియల్ అయితే ఏంటంటే మేత లేకుండా వేయకుండా పెంచే చేపలు శీలావతి కట్లా అంటే వాటికైతే గిడ్డు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో వాటికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనం మెడిసిన్ అయితే కొట్టుకుంటే కంపల్సరీ క్యూర్ అయితే అవుద్ది. ఆ జబ్బు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనిపెట్టాలి. చేపకి పేను పట్టింది అని మనం గుర్తించే వివరాలు ఏంటంటే ఇప్పుడు మనం చేపకి పేను పట్టిందని ఎలా గుర్తించాలి? చెరువు మీద ఇలా ప్రశాంతంగా ఉండదు, చిటికేస్తూ ఉంటుంది. ఓకే, చిటికేసి చేప ఎగిరి కొట్టుకూడదు, తోకను కొడద్ది, ఈకను కొడద్ది. ఇది ఒక ప్రధాన కారణం. ఇంకో విషయం ఏంటంటే కొన్ని చేపలు చనిపోయి వారకు వచ్చేస్తూ ఉంటాయి. సో కొన్ని చేపలు చనిపోయి వారకు వచ్చినప్పుడు కూడా మనం చేపకి పేను పట్టిందని డిసీజ్